ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, సర్వశక్తిమంతుడు, లోకరక్షకుడు, పునరుద్ధానుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామంలో ఈ జూన్ మాసము 17వ తారీఖు బుధవారపు ఉదయకాల శుభాలు మీ అందరికీ కూడా హృదయపూర్వక నిండువందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో అందరూ క్షేమంగా ఉండాలని నిత్యము ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. రండి వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో 6 వచనాల్లో విలువైన సంగతులు కలవు. నా జీవితము చెట్టు వలె ఫలింపుగా ఉండాలి అంటే గనక ఆ ఫలాల నిమిత్తం, దేవుడిచ్చిన ఆశీర్వాదాల నిమిత్తము, దేవుడిచ్చిన ఈ భూమి మీద ఆయుష్కాలంలో జరిగించిన క్రియల నిమిత్తము న్యాయపీఠం మీదట నిలవబడినప్పుడు నా ఫలాల గురించి లెక్క చెప్పునప్పుడు దుష్టులకైతే అవకాశం ఉండదు. దుష్టులు పొట్టు వలె ఎగిరిపోతారు, కానీ కొట్టులో వేయబడి గోధుమల వలె నీతిమంతులుగా ఉన్న నీవు నేను మాత్రమే ప్రభు దగ్గర నిలవగలుగుతాం. అందుకనే నా జీవితము వాడి ఆలోచనలు చొప్పున నడవకుండా, వాడి క్రియలు చేయకుండా, ఈ లోకాధికారైన దుష్టుడు నడిపించిన త్రోవలో నడవకుండా, పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి రక్షణ ఇచ్చిన నేనే మార్గం అని తెలియజేసిన ప్రభు యేసు మార్గంలో నీవు నేను యథార్థంగా నిందారహితంగా నడవగలిగితే నా జీవితము నీటి కాలువల యోరను నాటబడి ఆకు అనేది వాడిపోకుండా ఏ కాలానికి ఆ కాలం ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాము అని వాక్యం సెలవిస్తుంది. దుష్టులకైతే వారు అలాగ ఉండలేరు. వారు గాలికి ఎగిరిపోయేవారులాగా ఉంటారు. అయితే నీవు నేను ఫలించాలని తండ్రి కోరుకుంటున్నాడని గ్రహిస్తే ఆ ఫలాలు ఫలించటానికి వాక్యం అనే నీరు చేత కట్టబడితే మనందరి జీవితాల్లో ప్రభు చూసే ఫలాలు పొందగలం. ఎందుకంటే తోటను నాటిన దేవుడు అందులో నరముఖమైన మన నిమిత్తము లెక్క అడిగే రోజు ఒకటి ఉంది కనుక ఆ ఫలాలు మన నుంచి ఆశిస్తున్నప్పుడు మనము ఫలించి అభివృద్ధి చెందటానికి ఆయన ఆశను తీర్చి ఆయన లెక్క చూసినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుని మనకు సిద్ధపరిచిన స్థలంలో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. గడిచిన దినాలన్నీ కృప చూపి తండ్రి రాత్రంతా సుఖనిద్రనిచ్చి ఆయుష్ను పొడిగించి ఉదయకాల సమయంలో నీ విలువైన మాటలు గుర్తు చేసుకుని నీతో ప్రార్థన చేసి మా దినచర్య ప్రారంభిస్తూ ఉంటుండగా ఎందరు ఈ మాటలు ఆలకించి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ గ్రూపుల్లో కొనసాగుతున్నారో వారందరి జీవితాల్లో నీ ఉన్నతమైన కృపా కాపుదల, భద్రత, ఫలభరితమైన జీవితాలు అనుగ్రహించండి. వారు ద్వితీయోపదేశకాండంలో తెలియజేసిన రీతిగా స్వదేశంలోను, ఇతర దేశంలోను, పట్టణంలోను, పొలంలోను వారు బయటికి వెళ్ళినప్పుడు, లోనికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడినట్లు దీవించండి. నువ్వు అనుగ్రహించిన దినమంతట్లో కూడా ఆయా దేశాల్లో ఉన్న బిడ్డల చుట్టూ నీ కాపుదల ఉంచండి. నేటి దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయాకిరీటాలు ధరింపజేయండి. ముందున్న దినమంతట్లో మా బిడ్డల పనులు, ప్రయాణాలు సఫలపరచమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.